శ్లోకం 7 ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా యొక్క ఈ విభూతిని, వైభవాన్ని, విస్తృతిని, నా యోగ మాయాశక్తిని ఎవరైతే యథార్థంగా తెలుసుకుంటారో వారు చలించని భక్తి యోగంతో నన్ను ఆరాధిస్తారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. వివరణ: ఈ సృష్టిలో కనిపిస్తున్న ప్రతి అద్భుతం, ప్రతి శక్తి భగవంతుని రూపమేనని ఎవరైతే లోతుగా అర్థం చేసుకుంటారో వారికి దైవం పట్ల అచంచలమైన నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకమే వారిని నిశ్చలమైన ధ్యానంలోకి లేదా భక్తిలోకి నడిపిస్తుంది. ప్రకృతిలోని వైవిధ్యాన్ని చూసి భయం చెందకుండా అది అంతా పరమాత్మ లీల అని గ్రహించడమే తత్వతః తెలుసుకోవడం. శ్లోకం 8 అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావసమన్వితాః. నేనే సమస్త సృష్టికి మూలకారకుడిని. అంతా నా నుండే ఉద్భవిస్తోంది మరియు నా నుండే నడపబడుతోంది. ఈ పరమ సత్యాన్ని సంపూర్ణంగా గ్రహించిన జ్ఞానులు అత్యంత ప్రేమతో మరియు నిశ్చలమైన భక్తితో నన్ను నిరంతరం ఆరాధిస్తారు. వివరణ: సృష్టికర్త, స్థూల, సూక్ష్మ జగత్తులన్నిటికీ మూలం పరమాత్మేనని ఇక్కడ స్పష్టమవుతోంది. ప్రేరకుడు, సృష్టించడమే కాకుండా సమస్త ప్రకృతి ధర్మాలను, కర్మ ఫలాలను నడిపించే శక్తి కూడా ఆయనే. జ్ఞానం మరియు భక్తి కేవలం పూజ చేయడం ముఖ్యం కాదు, భగవంతుని తత్వాన్ని, అంటే ఆయన సర్వవ్యాపి అని తెలుసుకుని చేసే పూజకే ఫలితం ఎక్కువ. అందుకే ఇక్కడ బుధాః జ్ఞానులు అనే పదం వాడబడింది. జ్ఞానం పెరిగే కొద్దీ భక్తి మరింత గాఢమవుతుంది.